ఒక చిన్న కవిత నేను సొంతంగా రాసుకున్న కవితతో మొదలు పెడదాం. జీవితంలో కష్టాలు, సముద్రంలో అలలు ఎప్పుడూ ఒకేలాగుంటాయి. అవి ఎప్పుడూ వెనక్కి తోస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు పడిపోవాలి, ఎన్నిసార్లు ఏడవాలసలు? కసిని పెంచి చెట్టు నరికి తాట తీసి తాడునేసి కొయ్య కోసి చేవనంత కూడగట్టి పట్టుదల పడవ కట్టి బాధలన్నీ కోత కోసి పూత పూసి రంగు రాసి నడుము కట్టి చాప కట్టి గాలినంత అడ్డు పెట్టి శ్వాస పీల్చి అలలు చీల్చి నడిపా నేను నావికుడిని నడిపా నేను నాయకుడిని అని చెప్పి ఈ కవిత నేను చదువుకునే రోజుల్లో రాసుకున్నాను అనమాట. సో ఈరోజు మన టాపిక్ ఎందుకు కొంతమంది ఎంత ప్రయత్నించినా ఎదగరు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రగతి ఒకే రీతిలో ఉండదు. కొందరు తక్కువ ప్రయత్నంలో ఎక్కువ శిఖరాలే చేరుతా ఉంటారు. కొంతమంది అధిక శ్రమ చేసినా కూడా నిలిచిపోతా ఉంటారు. ప్రతి వ్యక్తి కర్మచక్రంలో అటు ఇటు ఈతూనే ఉంటాడు. యథా కర్మ తథా ఫలితం. అంటే గత జీవన కర్మలు, మన ఆచరణలు, మన భావోద్వేగాలు, మన జాతక చక్రంలో ఉండే రాజులు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితిలో నువ్వు ఎలా మెలుగుతావు అని రచిస్తాయి. సో ఇక్కడే మనం ఆ పరిష్కారం కనుగొనాలి. మనం చూస్తూనే ఉంటాం. సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ ప్రతిభావంతులు క్రికెట్లో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ ప్రతిభావంతులు నటనలో ఉన్నారు. నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళనే విజయం అందుకుంది? టాలెంట్ ఉంటేనే విజయం సరిపోదు. ప్రతిభ అనేది ఒక పదార్థం మాత్రమే. సో ఆ పదార్థానికి సరైన సమయము, సరైన అవకాశము, శ్రమ, పట్టుదల, మనోధైర్యము, కర్మ, దేవుడు అన్ని కలిసి రావాలి. ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నా కూడా సచిన్ టెండూల్కర్‌ని ఎందుకు లెజెండ్ అంటారు? సో అతని కర్మ, రోజువారీ శ్రమ, నిరంతర అభ్యాసం. ఆయన ఎప్పుడు కూడా ఈగోలకు వెళ్ళలేదు. అతను ఎప్పుడు కూడా ఈగోలకు వెళ్ళలేదు. ఎప్పుడు కూడా తన కోపాన్ని ప్రదర్శించలేదు. తన పని ఏంది? క్రికెట్‌కొచ్చాడు, బ్యాట్ తీసుకున్నాడు, బాల్‌ని కొట్టడమే ఆయన పని. మంచి సమయాల్లో మంచి నిర్ణయం తీసుకోవడం, భవిష్యత్తుని ముందుగా ఊహించడం, నెమ్మది, ధైర్యం, ఆటలో నిలకడ ఇవన్నీ గూడా ప్రతిభా పాటవాలు. అంటే టాలెంట్ ఉంటే సరిపోదు. స్థిరత్వం ఉండాలి. సమయానుకూల నిర్ణయాలు కూడా తీసుకోవాలి. అమితాబ్ బచ్చన్ చూడండి. నటనలో ప్రతిభ ఉన్నవారు వందల సంఖ్యలో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ లాగా యాక్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ టు సేమ్ డిటో. కానీ ఎందుకు కాలేకపోయారు సూపర్ స్టార్స్? సో కష్టము, డిసిప్లిన్, ఫోకస్, తప్పిదాల నుంచి నేర్చుకోవడం, కొత్త సవాళ్ళను అంగీకరించడం ఇవన్నీ కూడా ఆయన నేర్చుకున్నాడు కాబట్టి. రాజకీయాల్లో ప్రతిభావంతులు, లీడర్‌షిప్ గుణాలు ఉండేవాళ్ళు, నరేంద్ర మోడీని మేము తయారు చేసామన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఓన్లీ నరేంద్ర మోడీనే ఎందుకు విజయం అనేది అందుకుంది? సరైన సమయాల్లో సరైన అడుగులు వేయడం వల్ల, క్రమము, క్రమశిక్షణ, అవగాహన ఉండడం వల్ల. గత జన్మ అనుభవాలు, కర్మ అవన్నీ కూడా యాడ్ అవుతాయి. కానీ మన చేతిలో ఏముంది అనే దాన్ని ముందరకు తీసుకెళ్ళడం. ప్రతిభ, సామర్థ్యం. విజయం ఈక్వల్ టు ప్రతిభ, మీరు చేసే సరైన పనులు అంటే కర్మ. సమయానికి మీరు తీసుకునే నిర్ణయాలు, స్థిరమైన ఆచరణ, ధైర్యం. సో కుర్చీ వేస్తే చాలా మంది కూర్చోడానికి రెడీగా ఉంటారు. కానీ ఆ కుర్చీ తయారు చేసుకొని దాంట్లో కూర్చోవాలి అనుకునేవాళ్ళు కొంతమందే ఉంటారు. సో కాబట్టి ప్రతిభ మాత్రమే సీక్రెట్ కాదు.
అది సరైన మార్గం, ప్రయత్నం, దిశ మరియు సమయంతో కలిసేటప్పుడు మాత్రమే అది విజయాన్ని తీసుకురాగలదు. ఇందాక సారు పాట పాడుతుంటే దాంట్లో కొన్ని చరణాలు, నువ్వు పలిగే చేపట్టు కొట్టే చెమటని చిందేట్టు, అంటే పలుగు పట్టుకొని చెమటని చిందేటట్టు కొట్టు, బండ రెండుగా పగిలెట్టు. నువ్వు పలిగే చేపట్టు కొట్టే చెమటే చిందేట్టు, బండ రెండుగా పగిలెట్టు. పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై, అంటే కంఫర్టబుల్ గా ఉండకుండా పోరాటం చేసే ఒక మృగంలాగా ఉండు. టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహ. సో కంఫర్టబుల్ జీవితం చాలా మంది కోరుకుంటారు. ఛాలెంజింగ్ జీవితాన్ని కొంతమంది కోరుకుంటారు. ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం మనకెందుకు, ఆ ఛాలెంజెస్ మనకెందుకులే, మనం ఈరోజు ఏదో హ్యాపీగా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు పెద్దగా ఎదగలేరండి. సో ఆ ఛాలెంజ్ తీసుకునే వాళ్ళే. సొసైటీ నువ్వు కొత్తగా ఏం చెప్పగలుగుతావు, కొత్తగా ఏం చూపించగలుగుతావు నీ టాలెంట్ని, అది మాత్రమే అడుగుతుంది. ఓకే, నేను అమితాబ్ బచ్చన్ లాగా నటించగలుగుతాను, చాలా మంది అమితాబ్ బచ్చన్లు ఉన్నారు, అసలైన అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు, మళ్ళీ నువ్వెందుకు కొత్తగా? నేను సచిన్ టెండూల్కర్ లాగా ఆడగలుగుతానండి, చాలా మంది ఆడేవాళ్ళు ఉన్నారు, సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు, మరి నువ్వెందుకు? సో నీలో ఉండే క్రియేటివిటీ, నీలో ఉండే టాలెంట్ మీ చార్ట్ లో 5th హౌస్ చెప్తుంది. అది మీ యూనిక్ స్టైల్ అన్నమాట. 5th హౌస్ ఏం చెప్తుంది? మీకుండే యూనిక్ స్టైల్ గురించి చెప్తుంది. ఇప్పుడు రజనీకాంత్ గారికి ఒక స్టైల్ ఉంది, చిరంజీవి గారికి ఒక స్టైల్ ఉంది, అలానే మీకు కూడా ఒక స్టైల్ ఉంటుంది, అది 5th హౌస్ చెప్తుంది. సో చాలా మంది వాళ్ళ స్టైల్ ఏందో తెలుసుకోకుండానే చనిపోతూ ఉంటారు. ఎందుకంటే అవగాహన లేక, ప్రయత్నం లేక. ఒక చిన్న కథ చెప్తాను. ఒక పెద్ద ఓడ ఉంది, ఆ ఓడకి ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది. అనేక మంది టెక్నీషియన్స్ ని పిలిచారు, ఈ ఓడ పనిచేయట్లేదు, ఇంజిన్ స్టార్ట్ కావట్లేదు అని. ఎంతో మంది వచ్చారు, చూశారు, ఏదేదో ఎగ్జామిన్ చేశారు, కానీ ఎవరి వల్ల కావట్లేదు. ఇంకా ఆయనకి విసుగొచ్చేసింది, ఆ యజమానికి, ఆ ఓనర్కి విసుగొచ్చేసింది. ఇంత పెద్ద ఓడ నిలిచిపోయిందే అని చెప్పి. సరే, ఎవరో ఒక మెకానిక్ ఉన్నాడండి, చిన్న మెకానిక్. సో ఆ, ఆయన తీసుకొద్దాం ఒకసారి, ఆయనకు ఒక రవ్వ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పారు. సరే, ఆయన పిలిపించమన్నాడు. ఆయన చాలా వృద్ధుడు అనమాట, చాలా ఓల్డ్ ఏజ్ పర్సన్. అతను ఓన్లీ ఒక సుత్తి పట్టుకొని చేత్తో వచ్చాడు. ఇంత ముందర వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా పెద్ద పెద్ద టెక్నీషియన్స్, ఏదేదో సూట్ కేసులు పట్టుకొచ్చారు, ఇంకోటి ఏదో పట్టుకొచ్చారు, రకరకాలుగా తీసుకొచ్చారు. ఇతన్ని చూసి ఆ యజమానికి అస్సలు, అబ్బా ఏంది, ఏ టె- ఏ పనిముట్లు లేకుండా ఓన్లీ సుత్తు తీసుకొచ్చాడు ఏంది అని చెప్పేసి నిట్టూర్చాడు. అతను ఒకసారి పైకి వెళ్ళాడు, కిందకి వెళ్ళాడు, ఆ ఇంజన్ లో సౌండ్ విన్నాడు, మొత్తం తిరిగి చూశాడు. ఒక గంట సేపు మొత్తం తిరిగి చూశాడు. ఈ యజమానికి ఏందయ్యా టైం వేస్ట్, పంపించేయండి అని చెప్పేసి అన్నారు. అయినా అవేం పట్టించుకోలేదు. ఆయన ఎంత చేదరించుకున్నా ఆ టెక్నీషియన్, ఆ వృద్ధుడు ఏం పట్టించుకోలేదు, ఓన్లీ ఎగ్జామిన్ ఫోకస్ చేస్తానే ఉన్నాడు. లాస్ట్ కి సుత్తి తీసి ఒక్క దగ్గర అట్లా తట్టాడండి, ఇంజన్ స్టార్ట్ అయింది. ఆశ్చర్యపోయాడు యజమాని, ఇంతమంది వల్ల కాలేదు, ఎక్కడెక్కడో మనం విదేశాల నుంచి కూడా టెక్నీషియన్లు తీపించుకొని వచ్చాము, మన వీరి కథలు ఉండేవాడు ఎట్లా చేశాడు అని చెప్పేసి ఆశ్చర్యం వేసింది. అందులో వృద్ధుడు. సో ఎన్ని చిత్కారాలు వచ్చినా, ఎంత అవమానాలు ఎదురైనా, ఎంత గౌరవానికి భంగం కలిగినా కూడా జస్ట్ ఫోకస్ పెట్టాడు అంతే. ఆయన్ని ఏది కదిలించలేదు, ఓన్లీ ఫోకస్. అవమానాలు ఎదురవుతాయి, చిత్కారాలు ఎదురవుతాయి, మీకు గౌరవం దొరకదు, కానీ
చేసే పని మీద ఫోకస్. ఒక్క తట్టు తట్టాలి అంతే. జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ టైం వచ్చేదాకా డిసిప్లైన్డ్గా ఉండాలి. సో ఎక్కడ తట్టాలో కూడా తెలుసుకోవాలి. ఆ టైం కోసం వెయిట్ చేయాలి. ఎక్కడ తట్టాలో అందరికి తెలిస్తే అందరు తట్టేస్తారు, పెద్దవాళ్ళు అయిపోతారు. కానీ అది మనం కనుక్కోవాలి, ఎగ్జామిన్ చేయాలి. ఆ పెద్ద ఆయన పైకి వెళ్ళాడు, కిందకి వెళ్ళాడు, గంట సేపు తిరిగాడు మొత్తం. ఆయన బిల్లు వేశాడు, ఒక 10,000 అని చెప్పి బిల్లు వేశాడు. ఏంది శృతితో తట్టిన దానికి 10,000 అని చెప్పేసి యజమాని అడిగాడు. శృతితో తట్టిన దానికి నాకు ₹2 చాలు, కానీ ఎక్కడ తట్టాలో అక్కడ తట్టాను కదా, దానికి నాకు మిగతా రిమైనింగ్ అమౌంట్ ₹9,998 అని చెప్పేసి అన్నాడు. సో మనలో చాలా మంది టాలెంట్ ఉంటుంది, కానీ డిసిప్లిన్ ఉండదు. సైడ్ యావగేషన్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు నాకు గౌరవం ఇవ్వటం లేదనో, వీళ్ళు నన్ను చిత్కరించుకుంటున్నారు, వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు అని ఆ ప్లేస్కి వెళ్ళడానికి కూడా భయపడతా ఉంటారు. ఇప్పుడు మీరు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు పోయే ఉద్యోగం ప్రతి చోట మీరు ఆహ్వానించి కుర్చీలో కూర్చోబెడతారా? చిత్కారాలు చేస్తారు, అవమానాలు చేస్తారు, మీ గర్వానికి భంగం కలుగుతుంది, మీ రెస్పెక్ట్ పోతుంది. కానీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? అదే సచిన్ టెండూల్కర్ చేసింది, అదే అమితాబ్ బచ్చన్ చేసింది, అదే నరేంద్ర మోడీ గారు చేసింది. సో చాలా మంది ఏం చేస్తారు, ఏదో చిన్న అవమానం జరిగితే బయటకు వచ్చేస్తారు, ఒక చిత్కారం జరిగితే బయటకు వచ్చేస్తారు, గౌరవం లేదని బయటకు వచ్చేస్తారు. కానీ అక్కడే నిలబడాలి, అక్కడే మన చరిత్ర బిగిన్ అవుతుంది. పూర్వ జీవితం యొక్క కర్మ కోణం, కార్మిక కోణం కూడా మనకి యాడ్ అవుతుంది. చాలా మంది ఎందుకు ఎదగలేకపోతారు అంటే ప్రయత్న లోపం కాదు, కొన్నిసార్లు పూర్వజన్మ నుంచి వచ్చిన కార్మిక బంధనాలు కూడా అడ్డం పడతా ఉంటాయి. లీడర్షిప్ ఫెయిల్యూర్ అవడం, మానసిక అడ్డంకులు రావడం, నష్టాలు రావడం, ఇవన్నీ గత జన్మపు వాసనలు మిగిలి ఉంటాయి, ఆ కర్మలు మిగిలి ఉంటాయి, ఆ కర్మలు తీరిపోవాలి. అమితాబ్ బచ్చన్ అనే ఆయన రాత్రి రాత్రి స్టార్ అయిపోలేదు, ఎన్నో చిత్కారాలు ఎదుర్కొన్నాడు. నేను హీరోని అని చెప్తే, ఇంత పొడుగ్గా ఉన్నావు, నువ్వే హీరోవి అని చెప్పేసి తిట్టిన వాళ్ళు ఉన్నారు, నవ్విన వాళ్ళు ఉన్నారు, నువ్వు హీరోవా అని చెప్పి నవ్విన వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఆయన రోడ్డు మీదకి కూడా వచ్చాడు ఒకరోజు. ఇల్లు లేక, తల దాచుకునేదానికి దారి లేక ఆయన రోడ్డు మీదకి వచ్చాడు. అన్నాలు తినకుండా ఒట్టి మంచినీళ్లు తాగి పనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలా మీకు జరుగుతోంది అంటే విజయానికి చాలా దగ్గరలో ఉన్నారని అర్థం. అక్కడ భయపడకూడదు, అక్కడ బలహీనపడకూడదు, అక్కడే నిలబడాలి స్ట్రాంగ్ గా. అప్పుడే కర్మ యాక్సెప్ట్ చేస్తుంది. సోగా మీరు ఒక సెలబ్రిటీ అవ్వాలనో, లేకపోతే నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలనో, లేకపోతే ఉద్యోగం తెచ్చుకోవాలనో, పైకి ఎదగాలనో, ఏ రకరకాల కళలు ఉంటాయి మీకు కూడా. కానీ కాలము నీ బలం ఎంత అని టెస్ట్ చేస్తుంది. ఆ బలంగా స్థిరంగా నిలబడిన వాడే పైకి ఎదగలుగుతాడు. ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు, సో చక్కగా చదువుకొని బీటెక్ ఎంసీఏనో ఏదో చేసి, డిగ్రీ చేసి, పిహెచ్డి చేసి బయటకు వస్తాడు. చదువుకున్న లోకం వేరు. ఆ కాగితాలు పట్టుకొని ఉద్యోగాల కోసం అప్లై చేస్తాడు. ఏదో ఒక ఇంటర్వ్యూ వస్తుంది, ఇంటర్వ్యూ పోగానే 4 క్వశ్చన్లు అడిగితే తడబడిపోతాడు. అప్పుడు ఆ ఇంటర్వ్యూరు తిడతాడు, నువ్వేమి చదువుకున్నావయ్యా నువ్వు, ఏబిసిడీలు కూడా రావు నీకు. ఆ టెన్షన్లో ఈ కంపెనీ పేరు ఏందని అడిగితే మర్చిపోతారు పాపం. అంటే కంపెనీ పేరు తెలియకుండా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా అని చెప్పి తిడతారు, అవమానం చేస్తారు. పో నీ ఊరికి వెళ్ళి ఇకే వ్యవసాయం చేసుకోపో, ఇక్కడ అంతా కుదరదులే నీకు అని చెప్పేసి తిడతారు. అప్పుడు భయపడకూడదు. ఓకే,
సో అక్కడే డేర్గా ఉండాలి. ఓకే. ఆయనకే ఉద్యోగం వచ్చిందంటే మీకు రాకుండా బాధ. ఓకే. ఆయన కూడా ఇట్లానే వచ్చిన వాడే. ఆయన ఏం కొమ్ములు తిరిగిన మొనగాడు కాదు. కాలం నేర్పింది, కాలానికి ఎదురు నిలబడ్డాడు కాబట్టే. సో నాకు నేను నా మాస్టర్ డిగ్రీ చేసిన తర్వాత అప్పుడు ఈ నౌకరీలు, మాస్టర్లు, ఇంటర్నెట్ ఇవన్నీ చాలా తక్కువ. యాహూ మెయిల్ ఉండడమే గొప్ప ఆ టైంలో. ఒక నేను ఎక్కడో చాలా దూరంలో ఒక ఇంటర్నెట్ సెంటర్ అంటే అక్కడికి వెళ్ళి ఒక యాహూ మెయిల్ క్రియేట్ చేసుకొని నా రెజ్యూమ్ లో పెట్టుకోవాలని చెప్పి ఒక యాహూ మెయిల్ క్రియేట్ చేసుకొని వచ్చిన అనమాట. అంత తక్కువ ఇదనమాట. సో 2004, 2007 ఆ టైంలో. అప్పుడు ఓన్లీ ఏంటంటే లైబ్రరీకి వెళ్ళి అన్ని పేపర్లు తిరిగేసేవాళ్ళం. పేపర్లో మాత్రమే పడేవి జాబ్ ఇంటర్వ్యూస్. సో నేను ఒక స్కిల్ నేర్చుకున్నాను. నేను ఒక స్కిల్ నేర్చుకున్నాను. ఆ స్కిల్ తగ్గట్టు జాబ్స్ ఇప్పుడు ఒక పేపర్లన్నీ తిరిగేస్తే ఒక 10 20 జాబ్స్ ఉన్నాయి అనుకోండి. దాంట్లో నాకు స్కిల్కి తగ్గట్టు రెండో మూడో జాబ్స్ ఉండేవి అంతే. కానీ నేను ఆ 20 జాబులకు అప్లై చేసేవాడిని. నా స్కిల్ మ్యాచ్ కాకపోయినా అప్లై చేసేవాడిని. చాలా మంది ఏంటంటే వాళ్ళ స్కిల్కి తగ్గట్టు జాబులు వాటికి మాత్రమే అప్లై చేసేవాళ్ళు. నేను నా స్కిల్ లేకపోయినా కూడా రెజ్యూమ్ పంపించేవాడిని. పోస్ట్ స్టాంప్ అతికిచ్చి లెటర్ వేసేవాడిని. మెయిల్ చేసేవాడిని. సో నేను నేర్చుకున్న స్కిల్కి ఇప్పుడు మన ఒక స్కిల్ ఉంటుంది మన దగ్గర. కానీ సొసైటీ వేరేది అడుగుతుంది. సో అడాప్ట్ అవ్వాలి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చెయ్యకపోవడమే అస్సలు ఓటమి. ప్రయత్నం అనేది చెయ్యాలి. ఏమో ఇప్పుడు నేను అప్లై చేశాను. నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే నా స్కిల్ మ్యాచ్ అయిపోయినా ఉద్యోగానికి అప్లై చేశాను. అంటే ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఆ కంపెనీ ఉంది అంటే ఏదో ఒక రంగంలో నాకు ఇవ్వగలుగుతుంది కదా. ఒకవేళ ఈ జాబ్కి సెట్ కాకపోయినా నా రెజ్యూమ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అని చెప్పి నా చేతిలో ఉండే పని రెజ్యూమ్ పంపించడమే. తర్వాత ఏం జరుగుతుంది అనేది నా చేతిలో లేదు. రెజ్యూమ్ అన్నిటికీ పంపించేవాడిని. ప్రతి ఒక్క జాబ్కి పంపించేవాడిని. ఎక్కడెక్కడి నుంచో ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేవి. ఫోన్ చేసేవాళ్ళు. నీ స్కిల్ మ్యాచ్ కాకపోయినా ఎందుకు నువ్వు రెజ్యూమ్ వేసావు అని. సార్ మీకు నచ్చితే పిలవండి వస్తాను ఇంటర్వ్యూకి, లేకపోతే వదిలేసేయండి అని చెప్పేవాడిని. అలా నేను చదువుకున్న లాస్ట్ సంవత్సరం. ఇప్పుడు అందరూ ఏంటంటే ఆ, కాలేజీలో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అది డిగ్రీయో బీటెక్ అయిపోయిన తర్వాత అమీర్పేటకు వచ్చి ఏదో స్కిల్స్ నేర్చుకుంటారు. కానీ నేను చదువుకునే టైంలో ఎండాకాలం సెలవులు వచ్చేవి మధ్యలో మధ్యలో. ఆ టైంలో అమీర్పేటకు వచ్చేసేవాడిని, చదువుకునేవాడిని, వెళ్ళిపోయేవాడిని. అలా నేను నా డిగ్రీ అంతా అయిపోయేసరికి, ఒక మాస్టర్ డిగ్రీ అయిపోయేసరికి నేను అప్పటికే అమీర్పేటకి 3 సార్లు వచ్చేస్తున్నా. 3 సార్లు చదువుకోండి. అందరూ ఏంటంటే మొత్తం అయిపోయినాక అమీర్పేటకు వచ్చి నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు. సో వాళ్ళు నేర్చుకునే టైంలో నేను ఉద్యోగం వేటలో ఉండేవాడిని. సో ఇక్కడ ఏంటంటే మనకి స్కిల్ తగ్గట్టు సొసైటీ ఒక ఆపర్చునిటీ ఇవ్వదండి. మెయిన్ డ్రాబ్యాక్ ఒక మనిషి ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఒక స్కిల్ ఉంటుంది, మనకు ఒక టాలెంట్ ఉంటుంది. దానికి తగ్గట్టు జాబ్ వస్తేనే నేను చేస్తాను, లేకపోతే దానికి తగ్గట్టు అవకాశం వస్తేనే నేను చేస్తానని మనం మడిగట్టుకొని కూర్చోకూడదు. ఆ స్కిల్ ఏమైనా మీరు కనిపెట్టారా? లేకపోతే ఆ డిగ్రీ ఏమైనా మీరు కనిపెట్టారా దాని మీద అంత ఎమోషన్స్ పెంచుకునేదానికి? మనం ఎందుకు చదువుకున్నాం? ఏదో ఉద్యోగాని కోసం, మనం మన జీవితంలో నిలబడి ఫ్యామిలీని పోషించడానికి కోసం మనం చదువుకున్నాం. దానికి ఏ వర్క్ ఇస్తే ఏముంది? మీకు అనుకున్న శాలరీ మీరు చేరుకోవాలి. అది ఏ దారిలో వెళ్తే ఏముంది? సో ఎవరో ఒకరు ఏదో ఒకటి ముందరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా నా టాలెంట్ నా స్కిల్కి తగ్గట్టే వస్తే, అవకాశం వస్తేనే నేను చూస్తాను, లేకపోతే నేను చేయను అని చెప్పారు. సో ఇదొక విచిత్రమైన పరిస్థితి అనమాట. జనాలు ఎదుర్కొనే పరిస్థితి. వాళ్ళందరూ కూడా చాలా మంది జీవితంలో ఎదగలేక ఒదిగిపోతూ ఉన్నారు. చేతులుంటే చాలండి. ఏ ఉద్యోగమైనా చేయొచ్చు. మీ ప్రయత్నం మీరు చేయాలి. మీరు ముందర డిసైడ్ అయిపోకూడదు. నాకు ఉద్యోగం రాదు అని, నేను ఎదగలేను అని
మీరు ముందర డిసైడ్ మీరే ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ పోతే నన్ను అడిగాడు, హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్, రేట్ 1 to 100 అన్నాడు. హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్, 100కి 100 అని చెప్పాను. ఈజ్ దట్ ట్రూ అన్నాడు. నేను ఒకటే మాట, నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు. నాకు ఏదైతే తెలుసో నా మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. 70%, 80% ఇట్లాంటి జవాబు చెప్పబాకండి. మిమ్మల్ని ఎవరైనా హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్, రేట్ యువర్ సెల్ఫ్ అంటే 100కి 100 ఇచ్చుకోండి. మీ చేతిలో పేపర్ పెట్టి మిమ్మల్ని రుద్దుకొని మార్కులు వేసుకోమంటే మీరు 100కి 100 వేసుకోవాలి. అది స్వార్థం అనుకోండి, ఇంకోటి ఏమైనా అనుకోండి, ఆ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. అబ్బో 100కి 100 వేసుకుంటే వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, అందుకని 70 వేసుకుందాంలే అంటే మీ మీదే మీకు కాన్ఫిడెన్స్ లేదనమాట. సో అట్లాంటి పనులు ఎప్పుడు చేయకండి. గురువు వక్రీలో ఉంటే ఏం జరుగుతుంది అంటే సెల్ఫ్ డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సెల్ఫ్ డౌట్, నా మీద నాకే నమ్మకం లేదు. అవతలకి నీ జాబ్ ఇచ్చి ఒక పదవి ఇచ్చి నిన్ను కూర్చోబెడితే ఏం చేస్తావు? నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు. శని వక్రి అయితే చేసే పనిలో ఇంకా డౌట్ ఎక్కువ అవుతుంది. అసలే టెన్షన్ పెడతాడు, స్ట్రెస్ ఇస్తాడు, హార్డ్ వర్క్ చేయమంటాడు, యాంగ్జైటీ ఉంటుంది. శని వక్రిస్తే ఇవి డబల్ అవుతాయి. ఇంటర్వ్యూ పోయి కూర్చోగానే వణికిపోతా ఉంటారు, టగటగా అంట. అంటే డబల్ పవర్ ఉంటుంది అనమాట శనిది. ఆయన మామూలుగా ఉంటే భరించలేము, వక్రి అంటే చాలా దగ్గరకు వచ్చి మొహంలో మొహం పెట్టి చూస్తాడు. సో ఇక్కడ సచిన్ టెండూల్కర్ కంటే గొప్ప టాలెంట్ ఉన్న క్రికెటర్లు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ కంటే గొప్ప నటులు ఉన్నారు, నరేంద్ర మోడీ కంటే బలమైన నాయకత్వ లక్షణాలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఇది సత్యం. మరి వాళ్ళ చరిత్రలో ఎందుకు మిగిలిపోతున్నారు, మనం ఎందుకు మిగలటం? టాలెంట్ అంటే ఒక విత్తనం మాత్రమే, ఒక సీడ్ లాంటిది టాలెంట్ అంటే. ఆ టాలెంట్ ఉంటే సరిపోదు. విత్తనం నుంచి వచ్చిన ఫలాలతో ఉండే చెట్టే విజయం. ఆ విత్తనం మొలకెత్తాలి అంటే మట్టి కావాలి, నీరు కావాలి, కాలం కావాలి, సూర్యకాంతి కావాలి. బీజం బలమైందైనా కాలం అనుకూలంగా లేకపోతే అంకురించదు. కాలానికి ఎదురీదాలి. చిన్న గడ్డి చెట్టు కూడా శక్తివంతమైన భూమిని చీల్చుకొని పైకొస్తుంది. మనము ఈజీగా కుర్చీలో కూర్చోవాలి అనుకోకూడదు. మనం కష్టపడాలి. భూమిని చీల్చినట్టు మనం కూడా కాలాన్ని చీల్చుకొని ముందరకు వెళ్ళాలి. బుధుడు టెక్నిక్ ఇస్తాడు, కుజుడు పోరాడే శక్తినిస్తాడు, శని దీర్ఘకాల శ్రమనిస్తాడు, గురువు జ్ఞానము, గైడెన్స్ ఇస్తాడు. శని కుజుడు, కుజుడు దూకాలి అంటాడు, శని నిలబడు అంటాడు. సో 2 మంచివే. ఎప్పుడు దూకాలో తెలవాలి, ఎక్కడ నిలబడాలో తెలియాలి. చాలా మందికి బుధుడు బలంగా ఉంటుంది, తెలివితేటలుంటాయి, టాలెంట్ ఉంటుంది. కానీ శని బలహీనంగా ఉంటాడు. అంటే నిలబడలేడు. టాలెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నిలబడే తత్వం లేదు. ఎక్కడ నిలబడలేడు. మరి అంతమంది అమితాబ్ బచ్చన్ లాంటి యాక్టర్స్ ఉన్నా కూడా అమితాబ్ బచ్చనే సూపర్ స్టార్ ఎందుకయ్యాడు? ఎందుకయ్యాడు అంటే మీకు వరుస ఫ్లాపులొస్తే మీరేం జేస్తారు? మీరు దివాలా తీస్తే మీరేం జేస్తారు? మీరు కెరీర్ ముగిసిపోయింది అని 100 మంది చెప్తుంటే మీరేం చేస్తారు? పరిగెత్తి పారిపోయి, ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి, బెడ్ మీద పడుకొని దుప్పటి కప్పుకొని బయటికి రావడానికి సిగ్గుపడతారు. కానీ అమితాబ్ బచ్చన్ అలా చేయలేదు. ఆయన తిరిగి లేచాడు. శని పరీక్షిస్తాడు ప్రతి ఒక్కళ్ళని గూడా. శని పడగొట్టి శుద్ధి చేస్తాడు. ఓకే. పైకి ఎదిగేలాగా చేయడు. ఫస్ట్ మిమ్మల్ని పడగొడతాడు కిందకి.
చల్లా చెదురైపోతారు అనమాట. మీరు మరి మా నాన్న ఉన్నాడులే, మా అమ్మ ఉందిలే, లేకపోతే నాకు ఆస్తి ఉందిలే, ఏవేవి ఆధారం ఉన్నాయో అన్నిటిని కూడా లేపేస్తాడు శని. మీరు ఏదైతే సపోర్ట్ ఉంది అనుకుంటారో మొత్తం చల్లా చెదరు చేసేస్తాడు. అప్పుడు మీరు ఒంటరి అయిపోతారు. ఒంటరితనం నుంచి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మీ బలాన్ని పైకి లేపుతూ వెళ్తాడు. ఇక్కడ మనము ఆ శని ఆ విధంగా టెస్ట్ చేస్తుండేటప్పుడు మన సూర్య బలముతో స్థిరంగా నిలబడాలి. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి, కానీ సూర్యుడు స్థిరంగా నిలబడతాడు. తన చుట్టూ తిప్పుకుంటాడు తప్పితే ఆయన ఎవరి చుట్టూ తిరగడు. సో ఎప్పుడైతే మీరు స్థిరంగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా ఎదిగే పాయింట్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలీదు, ఇప్పుడు నేను ఇట్లా లెసన్స్ చెప్తున్నాను కదా మీకు, యూట్యూబ్లో కామెంట్స్ చూస్తే అమ్మ నా బుద్ధులు తిడతాను నన్ను. అవన్నీ పెద్ద పట్టించుకోను. నేను చేయాల్సింది నాకుండే జ్ఞానం నేను చెప్పడమే. ఓకే, నేను ఇంకోరిలాగా చెప్పలేను, ఇంకో విధంగా చెప్పలేను. ఏదో ప్రముఖుడు ఎవరో ఉంటారు, సో వాళ్ళలాగా మీరు చెప్పలేరు అంటే చెప్పలేను. నాకు దేవుడు ఆ శక్తి ఇవ్వలేదు. నాకేం వచ్చు దాని మీదే ఫోకస్ ఉంటుంది. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాను, మంచి కామెంట్స్ రాసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తాను. ఒక ఆయన ఏదో పెద్ద వ్యాసం రాస్తాడు, ఆయనకు కూడా ఏం చెప్తానంటే, ఆయన అంత తిట్టినా కూడా లాస్ట్ లైన్ రాస్తానంటే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సార్, థ్యాంక్ యూ యువర్ ఫీడ్బ్యాక్ అని చెప్పి రాస్తాం. స్థిరంగా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. ఎంతో మంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, కానీ మన పని నుంచి ఆ గురి తప్పకూడదు. మనం చేయాల్సిన పని ఏంటి అది తెలుసుకోవాలి ఫస్ట్. ఆ పనిని చేసుకుంటూ పోవాలి. సో శని పడగొట్టి శుద్ధి చేస్తాడు. మీరు ఆ టైంలో మనోధైర్యాన్ని కోల్పోతారు. మీ ప్రతిభ మిమ్మల్ని అవమానిస్తుంది. కానీ అమితాబ్ బచ్చన్ ఏం చేశాడు? పాత్రలు మార్చాడు, తన వయసును అంగీకరించాడు, కాలానికి అనుగుణంగా కదిలాడు. కాలానికి మారగలిగిన వాడే కాలాన్ని జయిస్తాడు. మోడీ కంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, మంచి వ్యక్తులు ఉన్నారు, గొప్ప విద్యావంతులు ఉన్నారు, కానీ ఫోకస్ లేదు. నాయకత్వం తీసుకోమంటే, బరువు బాధ్యతలు తీసుకోమంటే తప్పించుకుని తిరిగే వాళ్ళే. ఎంతసేపు త్వరగా నాకు డబ్బు కావాలి అనుకునే వాళ్ళు తప్పితే ఒక రోల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే వాళ్ళు తక్కువ. నాయకత్వం, సేవ, చరిష్మా ఈ మూడు కలిస్తే సామాన్య మనిషి కూడా చక్రవర్తి అవుతాడు అని మోడీ గారి జీవితాన్ని మనం చూసుకోవచ్చు. వ్యక్తిగత సుఖాల కోసం కాదు, ఒక పెద్ద లక్ష్యాల కోసం జీవితం ఉండాలి అని చెప్పే స్టోరీ అయింది. చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను ఇంత కష్టపడుతున్నా కూడా ఎందుకు ఎదగడం లేదు అని. ఆస్ట్రాలజీ ప్రకారం అయితే పూర్వ జీవిత కర్మ అడ్డంకులు అని మనం చెప్పేస్తూ ఉంటాం. లగ్నాధిపతి బలహీనంగా ఉన్నా కూడా వాళ్ళు ముందరికి రాలేరు. ప్రయత్నం వలన ఫలితం రావడం లేదు, అవకాశం దగ్గరికి వచ్చినా వెళ్ళిపోతా ఉంది, అదృష్టం అనేది రావడం లేదు, అర్హత పూర్తిగా ఉన్నా కూడా అదృష్టం కలిసి రావట్లేదు. అందరికీ సరైన కాలం రాదు, అందరికీ సరైన గైడెన్స్ ఉండదు, అందరికీ కర్మ అవగాహన కూడా ఉండదు. సో జ్యోతిష్యం ఇక్కడే ఏదో మీ భవిష్యత్తుని చెప్పడమో, లేకపోతే మీకు జరిగిన నెగటివిటీ ఏదైతే ఉందో అది పోస్ట్ మార్టం చేయడానికో ఆస్ట్రాలజీ కాదు. గాడిద ఎక్కువ కష్టపడుతుంది, కానీ గౌరవం గుర్రానికే దక్కుతుంది. ఇద్దరు చెమట చోడ్చే పనిచేస్తాయి. 2 కూడా 2 యానిమల్స్ 2 చెమట ఓడ్చే పనిచేస్తాయి. కానీ ఎందుకు గుర్రానికి గౌరవం దక్కుతుంది? మీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు. మీకు దానికి తగ్గట్టు ఆ టాలెంట్‌ని తగ్గట్టు మౌల్డ్ చేసుకోవాలి. కాలానుగుణంగా మార్చుకోవాలి. కాలానికి మనం ఆప్ట్ అయ్యి ముందరికి పోవాలి. అలా ఉండేవాళ్ళే చరిత్రలో మిగులుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఎగ్జాంపుల్స్ అవుతారే గానీ
సో టాలెంట్ మీ చేతిలో ఉంటుంది, విజయం కాలం చేతిలో ఉంటుంది. ఆ కాలాన్ని మనం ఛేదించాలి. అందరికీ విత్తనం ఉంటది. ఫలం రావాలంటే కాలం అనుకూలంగా ఉండాలి. మీరు ఎంత బలంగా ఉన్నారో కాదు, కాలం వైపు మీరు ఎలా దూసుకెళ్తున్నారు అనేది ముఖ్యం. టాలెంట్ కేవలం అవకాశమే. సో కర్మని ఛేదించిన వాడే ఫలితాన్ని పొందుతాడు. బ్యాట్ పట్టడం అందరికీ తెలుసు. సచిన్ టెండూల్కర్‌కి తెలుసు. అందరికీ తెలుసు. బ్యాట్ పట్టుకోవడం ఎలానో అందరికీ తెలుసు. టెక్నిక్ అంతా బాగా తెలుసు. కానీ ఒత్తిడిలో నిలబడడం అందరికీ రాదు. టాలెంట్ మాత్రమే మ్యాచ్‌లు గెలిపీయదు. ఏదో ఒక్క రోజు, 2 రోజులు స్టార్ అవ్వచ్చు. కానీ 24 ఏళ్ళు నిలబడ్డాడు సచిన్ టెండూల్కర్ స్టార్‌గా. మరి అతని టాలెంట్ మాత్రమే నిలబెట్టిందా? కాదు. ఫ్లాపులకి భయపడిన వాళ్ళు స్టార్ కాలేరు. శని పడగొట్టే శిఖరాన్ని ఎక్కిస్తాడు అని గ్రహించాలి. కాలానికి మారినవాడే కాలాన్ని పాలిస్తాడు. పదవులు కాదు, బాధ్యతలు మోడీ గారిని పైకి తీసుకెళ్ళాయి. ప్రతిభ చాలా మందికి ఉంటుంది. తపస్సు చేయడం కొంతమందికే తెలుసు. రాజకీయాల్లో గెలవాలంటే ఓన్లీ మాటలు సరిపోవు. కర్మకి ఎదురెళ్ళాలి. సూర్యుడు పైకి ఎక్కితేనే మనం మన నీడలు మనకు తెలుస్తాయి. సూర్యుడు నెత్తి మీదకి వస్తేనే మన నీడ మనం చూడగలుగుతామా? సో సూర్యుడి దగ్గరగా పోవాలి. మన నీడని మనం ఆపాలి అంటే. ఎప్పుడు మనము సూర్యుడికి సూర్యుడి వైపు వెళ్ళే కొద్దీ మనం నీడ తగ్గిపోతూ ఉంటుంది. సూర్యుడికి మనము రివర్స్‌లో వెళ్తున్నాం అనుకో, మన నీడ మనకే కనిపిస్తూ ఉంటుంది. అదే భయం. సో వెలుగుకు దగ్గరగా వెళ్ళాలి. మీ చీకటి పోవాలి అంటే. చెమట కాదు, దిశ విలువ. ఒకాయన, "బాబు ఒక 100 చెట్లున్నాయి. ఈ చెట్లు కొట్టాలి. ఎంత టైం పడుతది నీకు?" అని అడిగారు. 4, 5 గంటలు పడుతుంది అండి అని 5 గంటలు పడుతుంది అని చెప్పాడు. "ఒక గంటలో కొట్టలేవా?" అని. "కొట్టలేను సార్. 5 గంటలు ఈజీగా పడతది." "సరే మరి పని స్టార్ట్ చెయ్యి" అన్నారు. ఒక 4 గొడ్డలిచ్చారు. ఆయన ఫస్ట్ 4 గంటలు, 5 గంటలు కదా టైం అడిగింది. ఫస్ట్ 4 గంటలు ఏం చేశాడంటే, గొడ్డలి పదును పెట్టుకుంటూనే ఉన్నాడు. ఆయనకిచ్చిన 4 గొడ్డలుండాయి. ఆ 4 గొడ్డలు ఆయన ఎక్కడికి పోలే. చెట్టుల దగ్గరికి పోలే, ఏం చేయలే. కూర్చొని దాన్ని పదును పెడుతూనే ఉన్నాడు. ఆ యజమాని వచ్చి చూసాడు. "ఏం పోవా నువ్వు?" అన్నాడు. "కొడతాను సార్. 5 గంటల టైం అడిగాను కదా మిమ్మల్ని. కొడతాను." ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చాడు. "ఏమైంది? ఇక్కడే కూర్చో ఉన్నావు. ఎళ్ళవా?" "సార్ మీకెందుకు సార్, నేను కొట్టిస్తాను. వెయిట్ చేయండి." 2 అవర్స్ తర్వాత వచ్చాడు యజమాని. చూసాడు. మళ్ళీ ఇంకా సాకుతూనే ఉన్నాడు. "ఎప్పుడు కొడతావయ్యా నువ్వు?" అని చెప్పి యాంక్సైటీ పెరిగిపోయింది. ఆహ్, మూడో గంటొచ్చాడు. సాకుతూనే ఉన్నాడు. ఆయన పిలుచుకొచ్చినోడిని పిలిపించుకొచ్చి, "ఏ ఏందిది? నా టైం వేస్టు. నాకు ఈరోజు అయిపోవాలి ఈ పని. ఇలాంటోడిని తీసుకొచ్చావు పిచ్చోడిని. వీడు లేవటం లేదు, పోయి కట్లు కొట్టడం లేదు. అవి కొట్టాలిప్పుడు" అని చెప్పేసి పిలుచుకొచ్చినోడిని కూడా తిట్టాడు. ఒత్తిడి, అవమానం, గౌరవం లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ఫోకస్ అంతా గొడ్డలు సారుతూనే ఉన్నాడు. 4 గంటలు పూర్తయిందండి. వెళ్ళాడు. ఒక్క గంటలో ఎంతో మంది వారాల నుంచి కొడతన్నారు. కానీ ఒక్క గంటలో మొత్తం చెట్లన్నీ నరికేసుకొని వచ్చేసాడు. సో, ఇక్కడ శ్రమ కాదు కావాల్సింది. టాలెంట్. టాలెంట్‌ని ఉపయోగించే దిశ కావాలి. అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది. కానీ ఎక్కడ కొట్టాలో కొందరికే తెలుసు. జీవితాన్ని మార్చేది శ్రమ కాదు, సరైన టైం. ఒక క్లిక్‌తో ఇంజిన్ స్టార్ట్ అయినట్టు, ఒక గంటలో కట్టెలు కొట్టినట్టు చేసేవాడే మాస్టర్ అంటారు.
మీ జీవితంలో కూడా ఎక్కడో అక్కడ ఒక నట్టు లూజ్ అయి ఉంటుంది. ఆ లూజ్ అయిన నట్టుని టైట్ చేయాలి. టాలెంట్ ఉంటే అందరూ మొదలు పెడతారండి. ప్రతి ఒక్కళ్ళు మొదలు పెడతారు. కర్మకి ఎదురీదిన వాడే దాన్ని ముగిస్తాడు. అందరూ ప్రయాణాన్ని మొదలు పెడతారు. కానీ గమ్యానికి చేరే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. మీ కథ ఇంకా ముగిలేదు. మీ స్క్రిప్ట్ మీ చేతిలోనే ఉంది. ఈ రోజు అర్థమైతే నేను చెప్పేది ఏదైతే ఉందో, రేపు మీరు చరిత్ర మారుతుంది, మీ చరిత్ర. ఎప్పుడు కూడా మనం ఏదో కొద్దిగా సాధిస్తేనే అహంకారము, ఇంకేం లేకపోతే తల నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా మందిని చూస్తుంటాం. చిన్న విజయం సాధిస్తేనే దానికి ఉప్పొంగిపోయి నా అంతటి వాడు లేడు అని చెప్పేసి ఆ, అహంకారము, గర్వము ఇవన్నీ చూపిస్తా ఉంటాం. బెంచ్ కార్లో వెళ్ళేటప్పుడు జీవితం తెలియదండి. అంబులెన్స్ లో వెళ్ళేటప్పుడే జీవితం గురించి తెలుస్తుంది. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానాన్ని చూడండి. నీకు మించిన తాతలు అక్కడ పడుకొని ఉన్నారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. బెంజ్ కారు వెళ్తే జీవితం నీకు తెలియదు. అంబులెన్స్ లో వెళ్ళినప్పుడే నీ జీవితం నీకు తెలుస్తుంది. గర్వం తిలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. నీకు మించిన తాతలు అక్కడ పడుకొని ఉన్నారు. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు. ఒక ఓటమి వచ్చిందంటే కుంగిపోవడం కాదు. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేసే అవకాశం కాలం ఇచ్చింది అని. శ్మశానంలో అంతే కదండి. మనం గొప్పవాళ్ళం అనుకున్నాం అనుకోండి. ఒకసారి నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి శ్మశానం వైపు వెళ్ళి చూడండి. మీకంటే గొప్పవాళ్ళు, మీకంటే బలమైన వాళ్ళు, మీకంటే తెలివైన వాళ్ళు అందరూ అక్కడ పడుకొని ఉంటారు. సో గర్భం తలకెత్తుకోమాకండి. ఈగో వైపు అసలు మీరు గెలిచే వరకు వాటిని గెలవాలి, ఎదగాలి అనుకుంటే ఇవన్నీ పక్కన పెట్టాలి. ఓటమిలు వస్తాయి. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు. అది దేవుడిచ్చిన ఇంకో అవకాశం మరింత గొప్పగా పోరాడమని. జ్యోతిష్యంలో ఇదే. ఒక దశ కూల్చేస్తుంది, ఇంకో దశ నిర్మిస్తుంది. శని పడగొడతాడు, గురువు నిలబెడతాడు. కానీ మధ్యలో మనం ఆగిపోకూడదు. కాలం అనేది ఆగదు, కర్మ కూడా ఆగదు. కాలం గాని కర్మ గాని మీ మీద కరుణ అస్సలు చూపిదు. అంతరిక్షాన్ని అందుకోవాలన్నా ఫస్ట్ తొలి అడుగు వెయ్యాలి కదా. అడుగు అడుగు వెయ్యందే మనకు అంతరిక్షాన్ని కూడా మనం చేరుకోలేం. పడుతూ పడుతూ లేవందే పసివాడు పరుగులు తీయలేడు. మునిగి మునిగి తేలందే సముద్రంలో ఎదలేం. కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటి తరమదు. ఇది జీవిత సత్యం. చాలా మంది ఓడిపోతారు. వెళ్ళే దారుల్లో రాళ్ళు అడ్డొస్తాయి. చాలా మంది అబ్బా గుచ్చుకున్నాయి, నొప్పి వేస్తోంది, నేను ఇంక నడవలేను అనుకుంటారు. కానీ జ్ఞాని ఏం చేస్తాడు? అవగాహన ఉండేవాడు ఏం చేస్తాడు? ఆ రాళ్లతో మెట్టులు వేసుకుంటాడు. మెట్టు మెట్టు ఎక్కుతాడు. టైం పడుతుంది. మీరు పోరాటం చేసే మీ యుద్ధంలో మీకు దెబ్బ తగిలి రక్తం కారితే ఆ రక్తాన్ని తుడుచుకోవద్దు. ఆ రక్తంతో చరిత్ర రాయండి. ప్రయత్నం చేయడమే మన ఆయుధం. ఓకే. అవకాశం దానంతట అదే వస్తుంది. ఏ అవకాశం మీ తలుపు తట్టినా ప్రయత్నం చేయండి. అది మీ దాకా వచ్చింది అంటే దేవుడు పంపించిన సందేహమే. నాకిది సెట్ కాదు, నాకిది సరిపోదు, ఇలాంటి మాటలొద్దు. సో మీ దాకా అవకాశం వచ్చింది, మీ దాకా అది చేరింది అంటే దాని ప్రయత్నం చేయడమే మన పని. ఓడిపోవడం కంటే ఆగిపోవడమే ఒక పెద్ద తప్పండి. సో మన కర్మ మనం చేయమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. నీ కర్మ నువ్వు చెయ్యి. నీకొచ్చిన ఏదైతే ఉందో దాన్ని నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. రిజల్ట్ నేనిస్తానన్నాడు. ప్రయత్నమే చేయకపోతే రిజల్ట్ ఎలా ఇస్తాడు దేవుడు?
చాలా మందికి వాళ్ళ వాళ్ళ చార్ట్స్ లో రెట్రోగ్రేడ్స్ ఎన్ని ఉంటాడు. రెట్రోగ్రేడ్స్ ఎన్ని ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు పూర్వజన్మలో ఏ పని సక్రమంగా చేయలే. ఇప్పుడు శని ఏం చెప్తున్నాడంటే నువ్వు చేసిన పని మళ్ళీ మళ్ళీ చేపిస్తాను అంటాడు. అంటే నువ్వు చేసిన హోంవర్కే మళ్ళీ మళ్ళీ చేపిస్తాను అంటాడు. సో ఆ ఒత్తిడి తట్టుకోవాలని నిలబడాలి. కొంతమంది చార్ట్స్ లో గురువు వక్రిలో ఉంటారు. అంటే ఏంటంటే పూర్వజన్మలో వీళ్ళు గురువులను మోసం చేశారు, చదువు చెప్పిన మోసం చేశారు. ఇప్పుడు డైరెక్షన్ చూపించే వాళ్ళు దొరకరు. ఈయన ఎవరినో నమ్మి గురువు అని చెప్పి వెళ్తాడు, పంగనామాలు పెడతాడు. అంటే డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు రాంగ్ రూట్ చూపిస్తారు ఈ జన్మలో. అంటే పోయిన జన్మలో ఈయన కర్మ చేశాడు కాబట్టి ఈ జన్మలో అలా ఉంది. కొంతమంది కుజుడు వక్రిలో ఉంటాడు. టైం వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ పేలాలి. ఓకే, ఇప్పుడు ఆ, మనం ఏదో ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు. ఓకే, రారా 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 అని చెప్పేసి అక్కడ బాగా హీట్ ఎక్కింది దీనికి. సో ముందరగా ఆ టైంలో ఇతను కొట్టలేకపోయాడు. ఇంటికి వెళ్ళి బాత్రూంలో ఏడుస్తూ గోడను తంతూ ఉన్నాడు. అంటే ఏంటంటే కుజుడు వక్రి అయితే పేలాల్సిన దగ్గర గ్యాస్ సిలిండర్ పేలదు, ఇంటికి పోయినాక పేలుతుంది. ఇది ఎందుకు? పూర్వజన్మ కర్మ అనమాట. ఈ కర్మ తెలుసుకోవాలి మనం ఏంది అని. ప్రతి ఒక్క గ్రహం వక్రిలో ఉంటుంది, ప్రతి ఒక్క గ్రహం కంబస్ట్ అవుతుంది, అందరి చాట్లలో ఉంటుంది అది. దీనికి పూర్వజన్మలో మీరు ఏం చేస్తారో తెలుసుకోవాలి. తెలుసుకొని మీ మీద మీ అవగాహన పెంచుకొని, ఓకే నా స్కిల్స్ ఇవి, అప్పుడు ప్రయత్నం లోపం లేకుండా మనం చెయ్యాలి. చాలా మంది చెప్తారు ఇది నీ వల్ల కాదు, మనకు సెట్ కాదు, ఇది రాదు, నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళందరూ నేను అసలు ఏం పట్టించుకున్నాను. నాకు ఎంతో మంది నెగిటివ్ గా చెప్తా ఉంటారు, మనకెందుకు ఇవి, నువ్వు చేయగలుగుతావా, నీ వల్ల అవుతుందా, అలా జరుగుతుందా, అవన్నీ నేను పట్టించుకోను. నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతాను. అది ఎవ్వరు అడ్డం వచ్చినా ఒకసారి నేను ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాక అది తప్పైనా ఒప్పైనా దాన్ని ముగించాల్సిందే. రిజల్ట్ ఇప్పుడు రాకపోవచ్చు, తప్పు జరగచ్చు. తప్పు చేసేవాడే మనిషి. ఏ తప్పు లేకుండా జీవితాన్ని నెట్టుకొస్తే వాడు దేవుడు అయిపోతాడు. ఏ తప్పు చేయకపోతే దేవుడు, మీరు దేవుడు నాకు అవసరం లేదు, మనిషిగా బతికితే చాలు. తప్పు చేయడానికి భయపడకండి. ఓకే, ఆ తప్పు ఎవరిని హర్ట్ చేయకూడదు. మీరు చేసే తప్పు ఎవరిని హర్ట్ చేయనంత వరకు మీరు తప్పులు చేయొచ్చు. ఇతరులు హర్ట్ అవుతున్నారు మీరు చేసే తప్పు వల్ల అంటే అది తప్పే. లేదు నేను పడి లేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మనిషిగా బతకండి. దేవుడు అవ్వాల్సిన అవసరం లేదు మీరు తప్పులు చేయకుండా జీవితాన్ని నెట్టుకొని రావడానికి. సో ఇది నేను చెప్పాలనుకుంది ఈరోజు. సో జీవితంలో ఎందుకు కొంతమంది ఎదగలేకపోతున్నారంటే టాలెంట్ ఉండి ప్రయత్న లోపం వల్లే. ప్రయత్నం చెయ్యాలి. సొసైటీ, కాలము మనకి తగ్గ అవకాశాలు ఇవ్వదు. దాని దగ్గర ఉండే అవకాశాలే మనకి ఇస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడమే. కుర్చీ తయారు చేసుకున్నాక ఆ కుర్చీలో మీరు కూర్చోవచ్చు. ఆ కుర్చీ తయారు చేసుకునే వరకు టైం పడుతుంది. చెట్లు కొట్టే టాలెంట్ ఉంటే డైరెక్ట్‌గా పోయి చెట్లు కొట్టకూడదు. ఫస్ట్ గొడ్డలి పదును పెట్టుకోవాలి. అది. ప్రాబ్లమ్ వస్తే ఇమ్మీడియేట్‌గా ఫిక్స్ చేయకూడదు. ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వస్తుందో ఒక గంట సేపు పరిశీలించాలి. ఆ పెద్దాయన సుత్తితో కొట్టే ముందర ఒక గంట సేపు పరిశీలించాడు మొత్తం ఓడని. సో, ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే జీవితంలో ఎదగలుగుతాం. ఓకే. సో, ఇలాంటివి లేదు అనుకుంటే మనము ఎందుకు ఎదగలేం. మనం మనం ఎవరికైతే పుట్టామో, ఏ ఫ్యామిలీలో ఉంటున్నామో, మన మీద ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో, వాళ్ళ మీద వాళ్ళకి మనము ఏ సొల్యూషన్ ఇవ్వలేక వాళ్ళకి భారంగా మారుతాం. ఫస్టు బయట వాళ్ళు అవమానిస్తారు. అవమానించినప్పుడు అలవాటు పడిపోతాం. సో, కానీ ఆ అవమానం అనేది లోపల కసిని పెంచాలి. ఒక అగ్నిని రాజేయాలి. అలవాటయిపోకూడదు దానికి. సో, కానీ రియాక్షన్ మాత్రం ఇప్పుడు ఇవ్వకూడదు. కొద్ది టైం తీసుకోవాలి. కుర్చీలో కూర్చున్నాక మీరు ఆ రియాక్షన్ ఇవ్వాలి గానీ, ఆ కుర్చీ తయారు చేసుకునే క్రమంలో ఇగోలకి పోవడం, హీరోయిజాన్ని చూపియడం, అహాన్ని దెబ్బ తీసుకోవడం, నాకు గౌరవం లేదని వెనక్కొచ్చేయడం ఇలాంటివన్నీ చేయకూడదు.
టైం పడుతుంది ఆ కుర్చీ తయారు చేసుకునే దానికి. ఫ్లిప్ అవ్వకూడదు మనం. సో ఒక ఇప్పుడు జ్యోతిష్యం నేను 12 ఏళ్ల నుంచి చెప్తున్నాను. చాలా మంది అంటూ ఉంటారు, మీకు రావాల్సిన వ్యూస్ రాలేదండి, మీ ఛానల్ చాలా మందికి రీచ్ కావట్లేదండి, కానీ మీ వీడియోస్ బాగుంటాయండి. ఏమో నా కర్మ ఎప్పటి వరకు ఉందో, కర్మ తీరే వరకు ప్రయత్నం చేయాల్సిందే నేను. ఒక ఆయన మొహం మీద అనేసాడు, ఓకే, నీ మొహం ఏంది అని, అట్లున్నావు ఏంది నువ్వు ఎందుకు మధ్య మధ్యలో ప్రతిసారి నవ్వుతూ ఉంటావు? ఇప్పుడు ఆయనకి నవ్వడం అంటే ఇష్టం లేదు, ఆయనకి ఏడవడం అంటే ఇష్టం. మరి ఆ లోకం అంతా ఏడవాలంటే ఎట్లా కుదురుతుందండి? సరే, నవ్వితేనే నీకు ప్రాబ్లం అంటే, అంటే ఇతరులు నవ్వే నువ్వు చూడలేకపోతున్నావు అంటే, అంటే నీ జీవితం అంతా ఏడుస్తున్నావు అనమాట. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఒక ఆయన అంటాడు కామెంట్స్ లో, మరీ స్లో నెరేషన్ అండి, సాగదీస్తున్నారండి. నువ్వు పిహెచ్డి స్టూడెంట్వి, కానీ నా వీడియో చూసే వాళ్ళందరూ యూకేజీ వాళ్ళు కూడా ఉంటారు, ఎల్కేజీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా మరి నేను. సో నీకు మాత్రమే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నువ్వు నా దగ్గరికి రా, హై స్పీడ్లో చెప్పగలుగుతాను. సో ఇలాంటివన్నీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి మనిషిని. కానీ ఓన్లీ థ్యాంక్ యూ మెసేజ్ మాత్రమే పెడుతుంటాను అన్నిటికీ, దేనికి రెస్పాండ్ అవ్వను. ఎందుకంటే నా ఫోకస్ ఏంది, నా దగ్గర ఉండే నాలెడ్జ్, నేను చూసే కోణంలో చూసే నాలెడ్జ్ ఏదైతుందో దాన్ని నలుగురికి ఇవ్వడమే. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పే స్థాయిలో ఒక గురువుగా ఉండేవాడు ఇలాంటి వాటికి లోన్ కాకూడదు. తపస్సు చేసుకునే ఋషి రంభ, ఊర్వశి, మేనక డ్యాన్స్ ఆడినా తపస్సు చెలిస్తుందండి? దేవుడి మీద ఫోకస్ ఉంటుంది. దేవుడు ప్రత్యక్షం చేసుకోవాలి కాబట్టి తపస్సు చేస్తాడు. ఎంతో మంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, కానీ వాటికి అంతా మనం లోన్ కాకూడదు. ఎదిగే పరిస్థితి వస్తుంది. పుష్పాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇది నా కాలు, ఇది నా కాలు, నా కాలు మీద నేను కాలు వేసుకున్నాను, దాంట్లో ఏంది ప్రాబ్లం అంటాడు. సో ఇక్కడ దమ్ము ధైర్యం అంటే ప్రదర్శించేది కాదు, లోపల ఉండాలి గట్స్. ఓన్లీ విజయం సాధిస్తేనే సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు గొప్పోడని చెప్పుకునేదో, లేకపోతే మీ హీరో అని చెప్పుకోవడం, ఇవన్నీ మానుకోండి. ఇలాంటివన్నీ చెప్పుకుంటా ఉంటే మీరు ఇవన్నీ మానుకోవాలి. కొంతమంది వాళ్ళ తాతల దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మా తాత ఇట్లాంటి గొప్పవాడు, మా నాన్న అట్లాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని. అంటే ఒక ఫౌండేషన్ వేసి దాని మీద పిల్లర్స్ కట్టి తర్వాత ఆయన పరిచయం చేస్తాడు అన్నమాట. ఓన్లీ మీకు స్టైల్ ఉంటే ఆ స్టైల్ పనిలో చూపించండి. మీ గుడ్డల్లోనో లేకపోతే మీ మొహంలోనో చెప్పే మాటల్లో వాటిలో కాదు, మీ పనిలో మీరు స్టైల్ చూపించాలి. అప్పుడే మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు సెంట్ కొట్టుకోనో, లేకపోతే బ్రాండెడ్ షర్ట్ వేసుకోనో, బ్రాండెడ్ షూ వేసుకోనో, లేకపోతే మొహానికి కాస్ట్లీ పౌడర్ రాసుకుంటేనో గౌరవం రాదండి. సో ఈరోజుతో టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది, ఇంతవరకు కట్ చేస్తాను. ఇంకా లోపల చాలా అగ్ని ఉంది, ఆ అగ్నిని పంచుకునేదానికి నేను రెడీగా ఉన్నాను. మీరు వినే పని అయితే ఎన్ని ఎన్ని గంటలైనా చెప్పగలుగుతాను నేను ఇదే మాటలు. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మీ జీవితంలో సరైన డైరెక్షన్ ఇవ్వడానికి కాలగతి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సో మేము రకరకాల కన్సల్టేషన్స్, కోర్సులు అని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే జీవితాన్ని మోటివేట్ చేసి ఒక మనిషిని పైకి తీసుకురావడానికి, అంధకారంలో ఉండే వ్యక్తికి వెలుగును చూపించడానికి, ఒక డైరెక్షన్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సో ఇది నేను చెప్పాలనుకుంది. ఇంకెవరైనా ఏదైనా యాడ్ చేస్తారండి? అని ఉనికి లేకుండా కూడా చేస్తుంది. ఒక్కోసారి మనిషిని తన ఉనికిని కూడా కోల్పోయేటట్టు చేస్తుంది కాలం. అతను చూడండి, అతని రూపం కూడా పోగొట్టుకున్నాడు. వెళ్ళేటప్పుడు పాములు ఎదురవుతాయి, ఇతని కంటే బలవంతులు ఎదురవుతారు, ఇతని కంటే చాలా చాలా జ్ఞానవంతులు, గంధర్వులు, యక్షులు కూడా ఎదురయ్యి వాళ్ళందరూ మనుషుల కంటే చాలా బలవంతులు, ఇతని హేళన చేస్తాయి. అన్ని రకాలుగా చేస్తాయి. ఎందుకు అంటే ఆ వజ్రాన్ని కానీ ఆ అధికారాన్ని కానీ అంతటి నీకున్న కష్టాన్ని, నీకు మించిన కష్టాన్ని ఎదుర్కోవాలంటే నీకు అంతకు మించిన శక్తి కావాలి. సో అది డైరెక్ట్గా వచ్చి ఒక ప్లేట్లోనో ఒక అమెజాన్ పార్సిల్లోనో ఇవ్వదు కాలము. కాలం అనేది నీ మనసుకి ట్రైన్ చేస్తుంది.
సో ఆ కాలం అనే మనసుకి ట్రైన్ అనేది ఇన్ని రకాల కష్టాల రూపంలో చేసి నిన్ను ఎలిజిబుల్గా అయ్యేటట్టు చేసిద్ది అనమాట. ఆ విషయం తనకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఈ కష్టాలు అనేవి నన్ను ఇలా ఎబిలిటీగా తయారు చేసినవి. అసలు ఈ కష్టాలే రాకుండా ఒక జెట్ విమానంలోకి పోయి ఆ అమెజాన్ పార్సల్ తెచ్చుకున్నట్టు దాన్ని తెస్తే ఒకవేళ అది వచ్చినా ఎవరి దగ్గర నుంచి కొట్టేసినా సరే అది నీకు ఫలితాన్ని ఇవ్వదు. మన గుణసుందరి కథ సినిమాలో కూడా అదే సార్. వాళ్ళు ఇద్దరు కూడా హీరోని కొట్టి ఒక బావిలో పడేసేసి ఆ వజ్రాన్ని తీసుకొని పోతారు. కానీ అది వాళ్ళకి పనిచేయదు. ఎందుకంటే దానికి ఏం మంత్రం కావాలి, ఆ మంత్రం సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో హీరో, ఇవన్నీ కూడా మనం సినిమాలో ఏం చూస్తామంటే ఆహా పావులు వచ్చినాయా, రాక్షసుడు వచ్చాడా, అంతవరకే చూస్తాం. కానీ ఆ రాక్షసులు పావులు అనేవి ఇతన్ని మానసికంగా శారీరకంగా అతను ఆ ఏదైతే పొందాలనుకుంటున్నాడో దాన్ని పొందడానికి ఎలిజిబుల్గా చేసే అటువంటి శక్తులు. ఇవి అర్థం చేసుకుంటే కనుక అవమానానికి భయపడడు, కష్టానికి ఫీల్ అవ్వడు, నన్ను ఇన్సల్ట్ చేశారని ఒత్తిడికి వీటన్నిటికీ కూడా భయపడ్డా సార్. ఆశ అనేది నేను సాధిస్తాను, నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ అతన్ని కష్టపెట్టవు అనేది నా అభిప్రాయం సార్. ఎస్ అయ్యి. ఇప్పుడు మీరు ఫౌండేషన్ కోర్స్ చేసినాక మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, కాన్ఫిడెన్స్ పెరిగింది కదా. అలానే అడ్వాన్స్ కోర్స్ చేసేసరికి ఇంకా పూర్తి అవగాహన వస్తుంది దీని మీద. సో అప్పుడు ఒక చిచ్చుబుడ్డి లాగా పైకి వెళ్ళరు, అట్లనే భూచక్రం లాగా కిందకి దిగరు, స్టేబుల్ గా నిలబడతారు, సూర్యుడి లాగా కాంతిని పంచుతూనే ఉంటారు. స్టేబుల్ గా అట్లా బుస్సుమని పైకి లేవడం కాదు, కింద తిరిగి ఆగిపోవడం కాదు, స్టేబుల్ గా కాన్స్టెంట్ గా. జ్యోతిష్యం ఏమి ఇస్తుందంటే ఆ స్టెబిలిటీ ఇస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆ విధంగా అందరికీ కాంతిని పంచగలుగుతారు. అడ్వాన్స్ కోర్సులో ఇంకా బాగా మనం ఇవన్నీ చెప్పుకుందాం అండి. థ్యాంక్ యూ అండి సుబ్రహ్మణ్యం గారు. చేరారు కదా మీరు అడ్వాన్స్ కోర్సులో? జాయిన్ అయ్యాను సార్, ఫస్ట్ నేనే సార్ జాయిన్ అయ్యాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సత్య గారు, సత్య గారి తర్వాత ప్రసన్నలత గారు, పవన్ గారు, మీరు మాట్లాడండి. సత్య గారు మాట్లాడండి. నమస్తే సార్. మీరు చెప్పింది అసలు ఎగ్జాక్ట్ గా అంతా అలాగా స్టెప్ బై స్టెప్ అంతా జరిగింది అనమాట నా జీవితంలో. ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కి వేరే దేశంకి వచ్చానో అన్ని మూసుకుపోయినాయి డోర్లు. ఫ్రెండ్స్ ఫోన్ ఎత్తరు, నువ్వు అక్కడికి వెళ్ళు నేను చూసుకుంటావన్న వాళ్ళు కూడా ఫోన్ ఎత్తరు. చాలా కష్టాలు. ఒక్కడనే ఉండడం, వండుకోవడం, తినడం, ఇన్నాళ్ళు ఏంటంటే రాజభోగం ఫోన్ల మీద జరిగిపోయేవంతా కూడా ఒక్కసారిగా అన్ని పోయినాయి. అక్కడే బిల్డ్ అవుతారు సార్. అక్కడే ఒక ఆర్గనైజర్ గా, స్ట్రక్చర్డ్ గా మీ ఆలోచన కానివ్వండి, మీ జీవితం కానీ బిల్డ్ అవుతుంది. అది రావాలి. ఓకే, మనం ఏదో చదువు అనుకుంటాము, లేకపోతే డబ్బు ఆస్తి ఉంది అనుకుంటాము, తల్లిదండ్రులు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకుంటూ ఉంటాం. కానీ అవన్నీ తీసేసి మిమ్మల్ని కింద పడేసినాక నువ్వు ఎలా లేస్తావు, అక్కడ లేచి నిలబడతావా, కూలిపోతావా అనేదే శని చూస్తాడు. అక్కడ నిలబడ్డ వాడిని ఇంకా తీసుకొస్తాడు పైకి. ఆ బౌండరీ దాటాలి, దాటితేనే మనిషి జీవితానికి మజా. వెరీ గుడ్ సార్. ఎన్ని కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి రాగానే నాన్నగారికి హెల్త్ బాగాలేదు. వెంటనే అది క్లియర్ చేసుకునే లోపు అమ్మగారికి హెల్త్ అంటే నువ్వు ఉంటావా ఫ్లైట్ ఎక్కుతావా చూద్దాం, టెస్ట్ మీద టెస్ట్, టెస్ట్ మీద టెస్ట్. ఇప్పటికొచ్చి 3.5 ఏళ్ళు అయింది. సో అంతే సార్, మీరు చెప్పినట్టు చిచ్చుబుడ్లో వెలగడం కాదు, అలా అని బాంబులా పేలడం కూడా కాదు. ట్యూబ్ లైట్ సంవత్సరాల పాటు వెలుగునివ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ప్రసన్నలత గారు చెప్పండి అమ్మా. సార్ ఏంటంటే కష్టపడడం ఒకటే కాదు సార్, దాన్ని వినియోగించుకోవడం కూడా మనకు అదొక అవకాశం కూడా వచ్చిందని యూటిలైజ్ చేసుకోవడం కూడా ఒకటి అని అంటే నా లైఫ్ లో జరిగింది సార్. నేను 5 years సార్ బ్యాంక్స్ జాబ్స్ అంటే ఎంత పిచ్చి అంటే డెడికేషన్ సార్. అంటే కావాలి అంటే 5 years కష్టపడ్డా సార్. డిగ్రీ ఆఫ్టర్ 18 interviews వచ్చాయి సార్. కష్టపడము, అందరికీ నేను చెప్పడము, అందరు నాకన్నా ముందు వెళ్ళిపోవడము, జాబ్స్లలో అంతా ఎవ్రీథింగ్ ఓకే, హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి, ఇంటర్వ్యూలో పోతారు సార్. 0.11 ఆ స్టేజ్ లో కూడా నేను చాలా స్ట్రగుల్ అయినా. అయితే లాస్ట్ కి వస్తే 18 interviews వచ్చాయి.
18 ఇంటర్వ్యూస్ లో కూడా ఒక 10 ఇంటర్వ్యూస్ వాళ్ళ ముందటికి వెళ్ళాక నేను మాట్లాడలేను. ఏదో షై, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం విధానం అనేది నాకు రాకపోయేది. చాలా చాలా మంది నాకు హెల్ప్ చేసేవాళ్ళు. అంటే ఇంటర్వ్యూ బిఫోర్ చాలా మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యా. కానీ అక్కడికి వెళ్ళేసరికి, ఆ ప్యానెల్కి వెళ్ళేసరికి నా వల్ల కాకపోయేది సార్ అసలు. నేను కష్టపడ్డది అక్కడ నాకు గుర్తు రాకపోయేది. నేను ఇంత కష్టపడ్డాను కదా, దీన్ని అచీవ్ చేయాలి కదా అని నాకు గుర్తుకు రాకపోయేది. అలా అలా గడిచిపోయింది సార్. 5 ఇయర్స్ సార్. అది వేస్ట్ ఆఫ్ టైం అని అనుకున్నా. నా వల్ల చాలా మంది, అది నా అదే అలా అనకూడదు. బట్ నా వల్ల కొంతమందికి హెల్ప్ చేశాను, చెప్పాను, షార్ట్ కట్స్ వాళ్ళు లిఫ్ట్ అయిపోయారు. అంత నాకు తర్వాత నేను గివ్ అప్ ఇచ్చేసాను సార్. ఇంకా లాస్ట్ లైఫ్ అంటే ఇదే కాదు, నాకు ఇది సూటబుల్ కాదేమో. అంటే నేను ఓవర్కమ్ ఎందుకు చేయలేకపోయాను అనేది ఇప్పుడు ఈ జ్యోతిష్యంలో చేరాక, ఫౌండేషన్ కోర్స్ కంప్లీట్ అయ్యాక నాకు అర్థమైంది. అంటే నా యొక్క షైనెస్, అంటే లోపల భయం, ఇవన్నీ నేను ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి కారణాలు. కానీ అది నేను మార్చుకోలేకపోయా. అలా నేను ఫెయిల్ అయిపోయా అని నేను వదిలేసా సార్. మళ్ళీ మళ్ళీ క్రాక్ చేసి ఐసిఐసి బ్యాంక్ లో వచ్చింది, గచ్చిబౌలి చేశాను సార్. ఒక 3.5 years గట్టిగా చేశాను. మంచి నాకు పొజిషన్ ఉండేది. అలాగే నాకు మంచిగా ఉండేది నా యొక్క వర్క్ నేచర్, డెడికేషన్ బట్టి. 3.5 years తర్వాత నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. నా నా ఓన్ గా నేను స్ట్రెస్ అయ్యి అందులోకి వెళ్ళిపోయాను. అందరు నన్ను వార్న్ చేశారు, చాలా బెస్ట్ ఉంది పొజిషన్, నువ్వు వెళ్ళకు అని చెప్పారు. అయినా నేను వినిపించుకోలేదు సార్. అబ్బా స్ట్రెస్ అవుతుంది, నా వల్ల అవ్వట్లేదు ఈ జాబ్ అని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక వాళ్ళు మళ్ళీ ఒక అవకాశం చెప్పారు, నీకు ఎనీ టైం ఎప్పుడైనా జాయిన్ అవ్వాలి అంటే నాకు చెప్పమ్మా, ఖచ్చితంగా నేను మేము తీసేసుకుంటాము అని చెప్పారు. సరే అనుకున్నాను. అక్కడికి అది క్లోజ్ అయింది సార్. అయిపోయాక మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్, అన్ని హెల్త్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసరికి అన్ని ఫెయిల్యూర్స్ టిల్ ఇప్పటి వరకు, టిల్ ఒక 6-7 months బ్యాక్ వరకు నేనేంటి, ఇదే నా లైఫ్, ఏడవడం ఇంతే, ఇంకా ఏం లేదు నా లైఫ్ లో అని అలా అనుకునేదాన్ని. లాస్ట్ కి వస్తే ఈ జ్యోతిష్యం వినుకుంటూ అడిక్ట్ అయిపోయా సార్ మీ వీడియోస్ కి. అప్పుడు అనిపించింది ఇది కాదు నా లైఫ్, ఇట్లా కాదు. ఈ మళ్ళీ నాకు ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ సార్. ఏంటంటే నేను పర్ఫెక్ట్ గా ఉంటా, నేను బాధ్యతలు కరెక్ట్ చేస్తా, నన్ను ఎవరు అనొద్దు. నా దాంట్లో ఒక్కళ్ళు కూడా, అంటే వేలు పెట్టి చూపించడానికి కూడా మిస్టేక్ దొరకదు సార్. అంత పర్ఫెక్ట్ గా ఉంటా ప్రతి విషయంలో, మార్నింగ్ నుండి నైట్ వరకు. అయినా నన్ను ఎందుకు సతాయిస్తారు వీళ్ళు, నేను ఎందుకు నచ్చా వాళ్ళకి? నా నుంచి నిస్వార్థమైన ప్రేమ పోతుంది. నాకు లేకున్నా సరే టోటల్ ఇచ్చేస్తారు సార్, అంతటి ప్రేమ. అలాంటిది కూడా నేను అక్కడి నుంచి నెగిటివే వస్తుంది. ఇవన్నీ ఏంటి అనే నేను మీ వీడియో చూసాక నాకు అర్థమైంది, ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ నేను నా షార్ట్ టెంపర్ తగ్గించుకోవాలి అంటారా అని కోపం వచ్చేస్తుంది. కానీ 5 minutes, అది కూడా కానీ బీభత్సం అయిపోతుంది సార్ అక్కడ. రిలేషన్స్ కానీ, వెదర్ కానీ, ఆ 5 minutes కోపాన్ని నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేది నేను మీ వీడియోస్ లో రియలైజ్ అయిపోయాక ముందు వీడియోస్ ఫాలో అయ్యాను, ఫౌండేషన్ కంప్లీట్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది సార్, ఇది జీవితం అంటే ఇవి కాదు. సార్ నిజం సార్, అది కరెక్ట్ టైంలో ఆ విశ్వం నాకు పంపించింది సార్, యూనివర్స్ నిజంగా చెప్పాలంటే. ఏంటంటే సరైన గురువు, సరైన టైం. అంటే ఈ లైఫ్ ఇంతటితో ఇది అయిపోలేదు, ఇప్పుడు స్టార్ట్. నువ్వు ఎంతమంది ఎన్ని అవమానాలు జరిగినా కోపాన్ని ప్రదర్శించకు. అలా 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 కొంచెం అయ్యాను సార్. ఇప్పుడు ఇంకా కావాలి సార్, నేను దాంట్లో నిజంగా కావాలంటే కోపాన్ని తగ్గించుకోవాలి, అన్ని భరించాలి, ఒక పొజిషన్ కు రావాలి. దీని వల్ల నాకు అనిపించింది. చాలా కృతజ్ఞతలు సార్ మీకైతే. మీరే కదమ్మా నా యూట్యూబ్ కామెంట్స్ చదివి నాకు చెప్పారు ఫోన్ చేసి, ఇదే మీరే కదా? సార్ అవును సార్, అవును సార్. లాగ్ అవుతున్నాను సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. బాగుంది ఇప్పుడైతే. ఈ మీ పాటించడం వల్ల రిలేషన్షిప్ లో బాగుంది. అంతా అసలు మొత్తం సార్ నిజం చెప్పాలంటే నా హెల్త్ స్టైలే మారిపోయింది సార్. అంటే నాకు ఒక యోగా గురువు దొరికారు. ఈ ఫౌండేషన్ కోర్స్ లో దొరికాక కంటిన్యూటీ వర్క్ లో ఇట్లా లేదు సార్. నా దాంట్లో ఇది ఉత్సాహం లేకపోవడం లేదు. కొంచెం ఏదైనా డౌన్ అయింది అంటే మీ వీడియోస్ పెట్టుకోవడం, నాకు నచ్చింది ఏదో పెట్టుకోవడం, మీ వీడియోస్ వినడం, మళ్ళీ ఉత్సాహాన్ని గెయిన్ చేసుకోవడం. కానీ నాకు యోగా గురువు దొరికారు సార్. డైలీ టెన్షన్ 5కి లేవడం, 4:45కి. అసలు మొత్తం నాది మారిపోయింది సార్ లైఫ్ స్టైల్. ఇది చెప్పాలంటే జ్యోతిష్యం వల్లనే జరిగింది సార్. ఇది నేను వినడము, మీరు నాకు కరెక్ట్ టైంకు దొరకడము, చాలా చాలా థ్యాంక్స్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా థ్యాంక్స్ సార్.
దెబ్బ తగిలి రక్తం కారితే నీ ప్రాణాన్ని ఆపుకొని వెనక్కి వెళ్ళకు, ఆ రక్తాన్ని సిరా చేసుకొని చరిత్ర రాయి అని ఒక కవి చెప్పాడు. ఎంత మంచి బ్యూటిఫుల్ అండి. అందరు దెబ్బ తగిలితే వెనక్కి వెళ్ళిపోతారు, కానీ ఆ రక్తాన్ని సిరాగా మార్చి నీ చరిత్ర రాసుకో, నీ పిల్లలకి చెప్పుకునేదానికి, నీ భావితరాలలో చెప్పుకునేదానికి, నా జీవితం ఇది అని చాటుకునేదానికి నీకంటూ ఒక చరిత్ర ఉండాలి, నీకంటూ ఒక కథ ఉండాలి. అది లేనప్పుడు ఓన్లీ నేను తపస్సు చేసుకోవడానికే వచ్చాను అంటే, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేదానికి ఇక్కడ నీకు చోటు లేదు, హిమాలయాలకు వెళ్ళిపోండి, ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఉన్నది నువ్వు నిలబడ్డానికి, నలుగురికి సేవ చేయడానికి. అది ఆ మోటో ఉంటేనే ఇక్కడ నిలబడాలి. లేదు నేను తపస్సు చేసుకుంటాను, నాకు ఎవరితో సంబంధం లేదంటే హిమాలయాలకు వెళ్ళిపోండి, అవసరం లేదు మీతో. సో దేవుడు ముక్తి ఇస్తాడో మోక్షాన్ని ఇస్తాడో దేవుడిని అడుక్కోండి. ఇక్కడ వచ్చింది ఏంటంటే సాటి మనిషికి మనం హెల్ప్ చేయాలి, ఫస్ట్ మనం నిలబడాలి, సాటి మనిషికి మన ద్వారా సేవ చేయాలి. రవి కూడా అదే చెప్తాడు. రవి శక్తి వల్లనే గ్రహాలన్నీ తిప్పుతాడు, తన శక్తి వల్ల. సో ఇంతమందికి అంటే నవగ్రహాలకి శక్తిని ఇస్తున్నాడు. సో నలుగురికి ఉపయోగపడే శక్తి కావాలి, కానీ సో అది ఓన్లీ నేను మోక్షం పొందడానికి సాధన చేస్తాను అంటే మీతో మాకు అవసరం లేదు. పవన్ గారు, పవన్ గారు ఉన్నారయ్యా? Good morning, sir. Thank you for such a wonderful session. I always like your videos and I always follow your YouTube channel. సో చిన్న డౌట్ సార్, జ్యోతిష్యం నేర్చుకోవడం అనేది కూడా ఒక అదృష్టం లాగా అనుకుంటాను, కానీ అది నేర్చుకోగలుగుతామా లేదా అనేది ఎవరు సపోర్ట్ చేస్తారు మన చార్ట్లో? మనం కంప్లీట్ చేయగలుగుతామా లేదా, ఒకవేళ మనం అర్హులమా కాదా, మనం బాగా నేర్చుకుంటామా లేదా అనేది కూడా ప్లానెట్స్ సహకరించాలి అని అనుకుంటున్నాను. దాని గురించి డౌట్ కొంచెం క్లియర్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడయ్యా ఆ, ఇప్పుడు నేను చదువుకోవాలి అంటే నేనేం చేస్తానంటే ఒక కుర్చీ వేసుకుంటాను, పుస్తకాలు దగ్గర పెట్టుకుంటాను, ఫస్ట్ అరేంజ్మెంట్ చేసుకుంటాను. అరేంజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత చదువుకోవాలి అని చెప్పేసి ఒక గంట సేపు నేను చదువుకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టు అరేంజ్మెంట్ చేసుకుంటాను. ఓకే, ఒకవేళ మీరు చదువుకోవాలి అనుకున్నప్పుడు మీ కుర్చీ టీవీ ఎదురుగా ఉందనుకోండి, టీవీకి ఎదురుగా మీ కుర్చీలో కూర్చోన్నారు, కొద్దిసేపు చదివినాక టీవీ చూడబోతుంది. ఒకవేళ మీరు చదువుకోవాలి అని చెప్పి బెడ్ మీద పడుకొని చదువుకుందాం అంటే మీకు నిద్ర వస్తుంది, అది ఖచ్చితం. సో మీరు చదువుకోవాలి అంటే గోడకి ఎదురుగా కుర్చీ వేసుకోండి, గోడని చూడండి, చదవండి, గోడ స్ట్రాంగ్గా నిలబడుతుంది, అప్పుడు మీరు చదువుకోగలుగుతారు. సో జ్యోతిష్యం నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంటే సరిపోతుందండి, అంటే దానికి గ్రహాలు అవన్నీ అవసరం లేదు. సో ఎవరి జీవితమైనా జ్యోతిష్యం చేంజ్ చేస్తుంది. మీకు ఆలోచన వచ్చింది అంటేనే, ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు అంటేనే మీకు ఏం అవసరం, జ్యోతిష్యం పాఠాలు వినాల్సిన అవసరం లేదు, ఈ సెషన్స్కి రావాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇక్కడ దాకా వచ్చారు, మీకు ఒక ఆలోచన వచ్చింది అంటేనే మీరు నేర్చుకోవాలి. దేవుడు ఏదో సందేశం, ఒక సంకేతం, ఒక శకునాన్ని ఇచ్చాడు. ఆ శకునాన్ని మనం ఆలోచించకూడదు, దూకడమే, వెళ్ళిపోవాలి. ఓకే, మురళి గారు చెప్పండి అయ్యా. లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. నేను అట్లాంటాలో ఉన్నాను హరి గారితో పాటు, ఇక్కడ తెలిసి ఉంటుంది కాబట్టి. సో బేసిక్గా నేనేం పెద్ద మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్, క్లాస్ టాపర్ని కూడా కాదు నేను చదువుకునే రోజుల్లో. అంటే 10th క్లాసు ఈవెన్ అన్నిట్లో సెకండ్ క్లాసే వచ్చినాయి. సో 10th అవ్వగానే మా నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. సో ఆయన అడిగారు మా నాన్న, నా చేతిలో ఉండాలి, నేను ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేయాలంటే వెళ్తావా అని. అప్పుడు ఎయిర్ ఫోర్స్ కంటే చాలా క్రేజ్ ఉండే, 1997లో చాలా డిమాండ్ కూడా ఉండే. సో అడిగారు. సో అడిగితే నేను కొద్దిగా ఆలోచించిన, అంత మెచ్యూర్డ్ లేనప్పుడు, బట్ ఒక ఆలోచన అయితే ఉండే నాకు. ఒకవేళ మా నాన్న చెప్పిన జాబ్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఆయన ఏమైనా చెప్తే నేను చేయకపోతే, నేను చేసిన జాబ్ వల్లే నువ్వు ఈరోజు ఉన్నావు, తింటాను, హ్యాపీగా ఉన్నావు అని మాట వస్తుందని కొద్దిగా ఆలోచించే, వద్దులే నా లైఫ్ నేను చూసుకుంటానని చెప్పేశాను. సో మా నాన్న వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని చెప్పండి, ఆయన ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లో జాయిన్ అయినారు, విచ్ ఈస్ అగైన్ ఏ సెంట్రల్ డిపార్ట్మెంట్. సో దాంతో ఎలా ఉందంటే 5 years జాబ్ చేస్తే ఆ జాబ్ వాళ్ళ పిల్లలకి ఇచ్చేయచ్చు. సో మా నాన్న 1 year చేశారు,
ఆయనకి బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఉండే. సో బిఎస్ఆర్బి అంతా రాస్తున్నాడు, బ్యాంక్ వచ్చింది. అడిగారు నన్ను మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ, నువ్వు ఈ జాబ్ తీసుకుంటావా, ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ సెంట్రల్ జాబ్, ఈజీగా ఉంటుంది లైఫ్ లాంగ్, మంచి శాలరీ అంతా అని. మళ్ళీ అదే థాట్ వచ్చింది, మళ్ళీ వద్దని చెప్పేసాను. నాకు ఆ మూమెంట్లో నేను చాలా డల్, లైక్ నేను 10th క్లాస్ కూడా సెకండ్ క్లాస్, నేను ఈవెన్ ఇంటర్ కూడా సెకండ్ క్లాసే. బట్ ఏదో కాన్ఫిడెన్స్, వద్దని చెప్పేసాను. సో అది కూడా పోయింది ఆపర్చునిటీ. సో దాని తర్వాత ఇంకా మాస్టర్స్, ఎంసీఏ అవన్నీ చేశాను. చేసుకొని ఇంకా ఐటీ జాబ్ చేసుకుంటా ఉన్నా ఇండియాలో. అనుకోకుండా ఏదో ఫ్రెండ్ ద్వారా నేను యూఎస్కి వచ్చాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయింది. ఇప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్. నేను ఎలా డెసిషన్ తీసుకున్నాను 10th క్లాస్లో, అదే నా ఓన్ డెసిషన్. ఈరోజు నేను కష్టపడినా ఏది వచ్చినా నా ఓన్ ఇదంతా. అదే ఆ రోజు నేను వేరే రూట్ తీసుకుంటే కనుక పేరెంట్స్ ఏది చెప్తే నేను అది ఉండాలా, లేదంటే వాళ్ళని బాధ పెట్టుండాలా, వాళ్ళు చెప్పేది వినకపోతే వాళ్ళు బాధపడి ఉంటారు, నేను ఇంత చేసి కూడా వాళ్ళు నేను చెప్పేది వినట్లేదు కదా అన్నట్టుగా. సో ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం మీరు చెప్పినట్టుగా మన వెనకాల వీళ్ళు ఉండారు, ఆస్తుంది, పేరెంట్స్ సపోర్ట్ ఉంది, అలా ఆలోచించకుండా వీ హ్యావ్ టు చూజ్ అవర్ ఓన్ రూట్. మనం దాంతో ఎక్సెల్ అవుతాం, మనం ఐడెంటిఫై చేయాలి. కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. నాకు మంచి మార్కులు వస్తేనే నేను జాబ్ చేస్తాను. బేసిక్గా మా తమ్ముడు నాకన్నా మంచిగా చదివాడు, ఈజ్ ఎ క్లాస్ టాపర్. నాకన్నా ముందు కెనడాకి వచ్చేసి ఎంఎస్ చేశాడు, సెటిల్ అయిపోయాడు. మా నాన్నకి నేను అంత పెద్దగా చదివాను కాదు కదా, ఇతను ఎప్పుడు వెళ్తాడులే యూఎస్ కానీ ఒక థాట్ ఉండే. సో నాకు H1B వీసా అవంతా ప్రాసెస్ చేసినప్పుడు కూడా వీడికి ఏమొస్తుందిలే, అంత పెద్ద మార్కులు లేదు, పెద్ద ఇంటెలిజెంట్ కూడా కాదు అన్నట్టుగా అనుకుంటాను. సో అది కూడా ఆయన చెప్పేసి నేను వచ్చాను. ఈ రోజు అంటా ఉన్నాడు, ఆ రోజు నేను వద్దనేసి ఉంటే హ్యాపీగా నువ్వు ఇండియాలోనే ఉంటావు, నా దగ్గర కూడా ఉంటావు. ఇప్పుడు 10 years అయింది, రాలేదు, అక్కడే ఉండవు అన్నట్టుగా. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, విల్ అనేది ఉండాలా. అది ఎలా అవుతుందో సెకండరీ, కాన్ఫిడెన్స్ అన్నీ ఉంటే ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. మార్కులు ఉన్నాయా లేదా, మనం ఎలా చేస్తాము అంటే దారి కనిపిస్తేనే వెళ్దామా, అట్లా ఉండకూడదు. కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా దారిలో అవే వస్తాయి అన్నట్టుగా. ఇంకో బెస్ట్ లెసన్ నేను ఏం నేర్చుకున్నాను లైఫ్లో అంటే, నెవర్ బీ ఇన్ ఎ కంఫర్ట్ జోన్. ఎప్పుడు మన కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతామో వీ కెనాట్ గ్రో. సో మనమే ఒక టార్గెట్ సెట్ చేసుకోవాలి. ఎవ్రీ 3 years 4 years వీ హ్యావ్ టు టేక్ వన్ న్యూ ఛాలెంజ్. అది ఏదైనా అవ్వచ్చు. ఇట్ క్యాన్ బి అ హాబీ లైక్ లిస్నింగ్, డాన్సింగ్, మ్యూజిక్, మనకి ఏది ఇంట్రెస్ట్, అండ్ ట్రై టు డూ దట్. సో ఆల్మోస్ట్ లైక్ నేను ఇప్పుడు 44 నేను. సో నేను నా ఫస్ట్ మాస్టర్స్ చేసి ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. 2005లో చేశాను ఎంసీఏ. సో నాకు మళ్ళీ అనిపించింది నేను చాలా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు, కంఫర్ట్ జోన్లో ఉన్నాను అనేసి. దెన్ ఐ రియలైజ్ దట్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇక్కడ యూఎస్లో లాస్ట్ 2024లో ఐ డిడ్ మై మాస్టర్స్, సెకండ్ మాస్టర్స్. Right after 20 years, 2005 is my first MCA and 2025 I completed it. So which is exactly 20 years తర్వాత. And I feel proud of it. సో అందుకు చెప్పేది ఏంటంటే బెస్ట్ లెసన్ ఇస్ డోంట్ బీ ఇన్ ఏ కంఫర్ట్ జోన్. మీరు ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటారు, యూ కెనాట్ గ్రో. ట్రై సంథింగ్ డిఫరెంట్, టేక్ యాస్ ఎ ఛాలెంజ్. అది ఫెయిల్ అవుతారో పాస్ అవుతారో సెకండ్, బట్ యూ హ్యావ్ టు బీ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ టు గ్రో యువర్ సెల్ఫ్. అంతే సార్. వెరీ గుడ్, సూపర్, బాగా. ఇక్కడ ఇప్పుడు మన విద్యా వ్యవస్థ కానీ ఎలా మారిపోయినాయి అంటే, చాలా రెవల్యూషన్స్ తీసుకురావాలి. ఇవి ఇప్పుడు ఉండే స్టాండర్డ్స్ సరిపోవు ఒక మహోన్నతమైన వ్యక్తిని తయారు చేయడానికి. ఈ స్టాండర్డ్స్ సరిపోవు, ఇంకా హై లెవెల్ స్టాండర్డ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెప్పులు కుట్టే అతను రోజుకు ఒక 500 రూపాయలు సంపాదిస్తున్నాడు. చెప్పులు కుడుతూ రోడ్డు పక్కన ఒక బిజీ సెంటర్లో చెప్పులు కుట్టే అతను రోజుకు ఒక 500 సంపాదిస్తూ ఉన్నాడు. నెలకి ఎంత అండి? ఒక 15,000 జీతంతో ఆయన చెప్పులు కుడుతూ సంపాదిస్తూ ఉన్నాడు. ఆ చెప్పులు కుట్టిన డబ్బులతో తన పిల్లవాడిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిపించాడు. అతను 10th క్లాస్ చదివాడు, ఇంటర్ చదివాడు, డిగ్రీ చదివాడు, మాస్టర్స్ చేశాడు. మాస్టర్స్ చేసి రైల్వే ఉద్యోగం ఎటువంటి ఉద్యోగం అంటే, సో ఆ ప్లాట్ఫామ్ మీద తిరిగి ఎక్కడైనా స్క్రూ బోల్ట్ టైట్ చేయడం అన్నమాట. ఆ ఉద్యోగంలో చేరాడు. అతనికి నెలకి 7,000 సంపాదన, 8,000 సంపాదన. ఇలా ఉంది మన విద్యా వ్యవస్థ. దాని బదులు అతను చెప్పులు కుట్టుకుంటేనే 15,000కి 20,000 వస్తుంది కదా. కానీ దానికోసం డిగ్రీ, పిహెచ్డి ఇవన్నీ చేసి
8,000 గవర్నమెంట్ జాబ్ కోసం ఇంత ప్రయత్నం చెయ్యాలా? సో దిశ అంటే విద్యా వ్యవస్థలు చూపించే దిశ రాంగ్‌గా ఉంది. దానికి కూడా హై క్వాలిఫైడ్ డిగ్రీ కావాలి. డిగ్రీగా ఉంటే అది నట్లు, బోల్ట్లు టైట్ చేసే జాబ్ వస్తది. దానికోసమే నువ్వు ఇది చదివింది. సో దీని బదులు మీ నాన్న దగ్గర కూర్చొని నువ్వు చెప్పులు కొట్టుకుంటే, ఆ 15,000 కాస్త ఇద్దరు సంపాదిస్తే 30,000 అవుతుంది కదా! సో పేరెంట్స్‌ని కష్టపెడుతున్నారు. తెలియక. ఓకే. సో మీ డైరెక్షన్ రాంగ్ అయిపోతా ఉంది. సో ఎలా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మీ తండ్రి 15,000 సంపాదిస్తుంటే, నువ్వు కనీసం 50,000 అయినా సంపాదించాలి. సో ఆ 8,000తో నీ తల్లిదండ్రులను చూసుకోలేవు, నీ భార్యను చూసుకోలేవు, నీ పిల్లల్ని చూసుకోలేవు. గవర్నమెంట్ జాబ్ అని పేరుకు మాత్రం ఉంటుంది. సో ఇలా రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా సరి చెయ్యాలి. సరి చేయాలంటే నా ఒక్క వాయిస్ సరిపోదు. చాలా మంది వాయిస్ కావాలి. సో ఈ వాయిస్‌తోనే మనము పెద్దగా అరవగలుగుతాం. పెద్దగా అరిస్తేనే వింటారు. ఓకే. సరేనండి. ఈ రోజుకి ముగిస్తున్నాను. ఓకే. ఇది ఈరోజు చాలా ఎమోషనల్‌గా, చాలా మోటివేషనల్‌గా ఈ టాపిక్ అనేది సాగింది. చాలామంది వాళ్ళ జీవితాలు పరిచయం చేసుకున్నారు. వెరీ గుడ్. వెల్ అండ్ గుడ్. మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను మరి.